హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. ఈరోజు మనం మిల్ మేకర్ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సోయా చంక్స్ అని కూడా అంటారు. చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, తాలింపు దినుసులన్నీ కూడా వేసుకొని చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు మరియు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలని కూడా వేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి మిల్ మేకర్ని కూడా చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. అలాగే కూడా వేసుకొని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు కూడా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్, రెడీ అయిపోయింది. కారం వేసుకున్నాక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి మరియు చపాతీలోకి చాలా బాగుంటుంది.